బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో ఎల్ఎస్ గ్రూప్ బృందం తెలంగాణలో పర్యటించబోతోంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని సియోల్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ తో సమావేశమయ్యారు. ఆయన రాష్ట్రంలో విద్యుత్, కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తామని ఎల్ఎస్ ప్రతినిధులు ఇప్పటికే చెప్పారు. అమెరికాలో సక్సెస్ఫుల్ గా సాగిన రేవంత్ పర్యటన కొరియాలో కూడా విజయవంతంగానే నడుస్తోంది. పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ టీం విదేశీ పర్యటనకు వెళ్లారు. అమెరికాలో 8 రోజుల పాటు పర్యటించింది. అయితే 8 రోజుల్లో 50కి పైగా వాణిజ్య సంస్థలతో చర్చలు జరిపింది ఈ టీం. 19 కంపెనీలు 31,532 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ పై మొదటి నుంచి సీఎం ఫోకస్ చేస్తూ వచ్చారు. ఈ రంగాల్లో పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తిని చూపించాయి. ఇక విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ కంపెనీల కారణంగా రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించబోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, కృత్రిమ మేధా నగరం, ఫ్యూచర్ సిటీ నిర్మించే దిశగా తమ ప్రభుత్వం వేసిన అడుగులకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించింది. అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణ సరికొత్తగా చూపించామని రేవంత్ బృందం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రెసెంట్ ఈ భేటీలకు సంబంధించిన అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు సియోలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది రేవంత్ బృందం. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇటు కొరియా నుండి ఏ సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి బృందం అటు వెళ్లి కలిసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఎస్ సత్తాజ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనలో విస్తృతంగా పర్యటించింది. దాదాపు 50 సమావేశాల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం 13 సంబంధించిన కార్పొరేట్ దిగ్గజాలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు 31,532 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆయా సంస్థలు సుముఖత వ్యక్తం చేయడం అనేది చాలా ప్రాధాన్యత ఉన్న అంశం. దీని ద్వారా మొత్తం 30,000 మందికి పైగా కొత్త ఉద్యోగులకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఫార్మా, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా ఫార్మాస్యూటికల్ సంబంధించిన దాంట్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు కూడా సుముఖత వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. సో దీంతో పాటుగా మనకు ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి సీఈఓలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం, వారితో ఎంఓలు కుదుర్చుకోవడం కూడా ప్రాధాన్యత చెప్పవచ్చు. ఎందుకంటే మనకు బ్రిటన్లో ఉన్నట్టు అంటే బ్రిటన్లో మనకు నైలు ఎట్లయితే థేమ్స్ నది ఉందో ఆ నది తరహాలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిని కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి నదికి ఇరువైపులా కూడా ఒక ఎకనామిక్ జోన్స్గా తీసుకువచ్చి అక్కడ ఆర్థికమైనటువంటి బలోపేతం చేయాలి ఆ ప్రాంతం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ఎంఓయూలు కుదుర్చుకోవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మొత్తం ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా 40,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసినటువంటి ఆయా సంస్థలు ఇప్పుడు అమెరికా పర్యటనలో దాదాపు 31,000 కోట్ల పైగా పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ 8 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇప్పటి వరకు 50 సంబంధించినటువంటి కంపెనీలతో ఇష్టాగోష్ఠులు, అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రపంచ దిగ్గజ సంస్థలైనటువంటి కంపెనీస్, అమెజాన్ సంబంధించిన కంపెనీస్తో పాటుగా మనకు హెల్త్ సంబంధించిన సెక్టార్స్లో కూడా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పాటుగా మరికొన్ని కంపెనీలు మనం చూసినట్లయితే కాగ్నిజిట్ సంబంధించినటువంటి కంపెనీ అయితే ఇక్కడ ఏకంగా ఒక యూనిట్ను పెట్టబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇంతవరకు ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టేందుకు రాలేదు. మన రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఉండబోతుంది. హైదరాబాదు అంటే ఒకటి 4వ నగరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ముచ్చర్లలో ఇప్పటివరకు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు ఈ 3 నగరాలు మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు కొత్త నగరం కూడా ఆవిష్కరణ కాబోతుంది. ముచ్చర్లలో ఇది కొత్త నగరం
వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన పెట్టుబడి పెట్టేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ 4th సిటీ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రా, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పెద్దపీట వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు కూడా ఉపయోగించుకొని ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆయా సంస్థలు అయితే సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అమెరికా పర్యటనలో భాగంగా మొత్తం 31,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సో ప్రస్తుతం అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత కాలమానం ప్రకారం ఉదయం ఇప్పుడు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు కూడా పర్యటించబోతున్నారు. అక్కడ కూడా ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి కంపెనీస్తో పాటుగా సిఎల్లో జరుగుతున్నటువంటి ఒక వరల్డ్ సంబంధించినటువంటి ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగైతే మాకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ నుండి కూడా పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా, అదేవిధంగా కెనడా, శాన్ ఫ్రాన్సిస్కో, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి దిగ్గజ సంస్థలన్నీ కూడా తెలంగాణకు అటాచ్ అవుతున్నటువంటి శుభ పరిణామం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలకు, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా కూడా మనకు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ రంగాన్ని ఒకవైపు, మరోవైపు ప్రైవేట్ రంగాల్లో కూడా విరివిగా అటు ఫార్మాస్యూటికల్ కానీ, ఐటీ కానీ, ఇతరత్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొన్ని చాలా మోడల్స్లో కంప్యూటర్స్లో వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉద్యోగాలకు కల్పించే లక్ష్యంగా ఇతర దేశాలకు కూడా మానవ వనరులు ఎగుమతి చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం అయిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో అమెరికాతో సంబంధాలు లేకుంటే ఇప్పుడు మాత్రం అమెరికాతో సంబంధాలు జరగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. కాగ్నిజిట్ లాంటి సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు, తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పూర్తి స్థాయిలో సుముఖత వ్యక్తం చేయడం ఒకటి. అంతేకాకుండా ఇది ఫ్యూచర్ స్టేట్గా ఇది పేరు ప్రఖ్యాతలకు పోతుంది తెలంగాణ. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉన్నట్టుగా, ఒక పేరు ట్యాగ్ లైన్తో ఉన్నట్టుగా తెలంగాణ కూడా ఫ్యూచర్ స్టేట్గా ఇప్పుడు ఆవిష్కరణ కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే అక్కడి కార్పొరేట్ రంగాలకు, అదేవిధంగా వ్యాపార దిగ్గజాలతో కూడా మాట్లాడిన సందర్భంలో కూడా వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశం నుంచి కానీ, మన తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళు కూడా తమ ప్రాంతములు అభివృద్ధి కోసం వారు కూడా కలిసికట్టుగా రావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వారికి పిలుపునివ్వడం జరిగింది. వారు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా అయితే వారి ఆహ్వానిస్తున్నారు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. సో వాళ్ళు కూడా చాలా సంబంధించిన సెక్టర్స్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో ఏదైనప్పటికీ ఆగస్టు 3వ తారీఖు రోజు అమెరికా పర్యటన వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం, ఆయనతో పాటుగా సిఎస్ శాంతకుమారి, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. పలు కంపెనీలతో ఎంఓలు కుదుర్చుకోవడం జరిగింది. మనకు ఎంఓలు కుదుర్చుకున్న నేపథ్యంలో మనకు దాదాపుగా 31,532,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రంలో రాబోతున్నది. ద్వారా 30,750 కొత్త ఉద్యోగాలు రాబోతున్నది. అంటే ఇది ప్రత్యక్షంగా వస్తున్నటువంటి ఉద్యోగాలు, పరోక్షంగా చాలా కంపెనీస్ కూడా వస్తాయి దానికి అనుబంధంగా. సో ఇక్కడ నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు స్కిల్ యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ అయింది కనుక అక్కడ ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అమెరికా పర్యటన విజయవంతం అయిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం అయితే సిఎల్లో పర్యటిస్తున్న దక్షిణ కొరియాలో. తర్వాత ఈ నెల 14వ తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు రాబోతున్నారు. ఏదైనప్పటికీ దావోస్ పర్యటనలో భాగంగా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఎంఓలు కుదుర్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులకు తెలంగాణ ఒక స్వర్గధామంగా తీర్చిదిద్దే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు దక్షిణ కొరియాలో చాలా మట్టుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి దాంట్లో అగ్రగణ్యాలు ఉన్నటువంటి చాలా కంపెనీస్ దక్షిణ కొరియాలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ముచ్చర్ల 4th సిటీగా ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఆహ్వానించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా మొత్తం ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం అయితే కనబడుతుంది. తిరిగి రాష్ట్రానికి ఈ నెల 14వ తారీఖు రోజు హైదరాబాద్కు చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.